నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. వారం వారం మీ అందరికీ కూడా వార ఫలితాలు చెప్పేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేశాం. అన్ని రాశుల వారికి కూడా మాస ఫలితాల్లో క్లుప్తంగా చెప్తూ వార ఫలాల్లో ఇంకా పూర్తి స్థాయిగా మీకు చెప్పేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నాం. అంటే మీ యొక్క ఎందుకండి ఇలా మాసము ఫలితం అన్నీ ఒకటే ఉంటాయి కదా అనుకుంటే, ఈ వారంలో మీరు చేసుకోబోయేటువంటి పనులు ఏవైనా ఉంటే ఆ పనులు మంచి సమయంలో ముందుకెళ్ళడానికి లేదా వాయిదా వేసుకోవడానికి కానీ శీఘ్రంగా పూర్తి చేసుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు వార ఫలితాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఆగస్టు 4వ వారం నేను ఈ 30-31 రోజుల్ని 4 వారాలుగా విభాగం చేసి 4వ వారం ఫలితాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ 4వ వారంలో ఆగస్టు మాసంలో 4వ వారంలో ఉన్నటువంటి వార ఫలితాలు మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? మొదటి 3 రోజులు సామాన్యంగా ఉంటూ మొదటి 3 రోజులు సామాన్య ఫలితాలుగా ఉంటూ తదుపరి 4 రోజులు అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు కనపడుతున్నాయి. ఆస్తి పంపకాల్లో కానీ ఆస్తులు కొనుగోలు చేసే విషయంలో కానీ లేదా కోర్టులో ఉన్నటువంటి ఆస్తుల సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ తొలగిపోయేటువంటి అవకాశం ఈ వారంలో 4 రోజులు అంటే మొదటి 3 రోజులు కాకుండా తదుపరి 4 రోజులలో మీకు ఈ అనుకూలవంతమైన ఆర్థిక ఆస్తి లాభాలు పొందుకునే అవకాశం కనపడుతోంది. అలాగే కళాకారుల క్రీడాకారులకు కూడా అభివృద్ధి పదంగా కనపడుతోంది. చాలా మంచి అనుకూలవంతమైన కళా ప్రదర్శన స్వదేశంలో విదేశాల్లో కూడా అనుకూలంగా ఉండబోతోంది. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపలు చెల్ల వారికి అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చు. రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. మొదటి 3 రోజులు కొద్దిగా ఒత్తిడి ప్రజల నుంచి వ్యతిరేకత లాంటిది అందుకున్న తదుపరి 4 రోజులు ఈ నాయకులు అంటే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రజల క్షేమం కొరకు మీరు సత్వర నిర్ణయాలు తీసుకునే అవకాశం, దానివల్ల మంచి ప్రయోజనం, పేరు ప్రఖ్యాతులు కూడా పొందుకునే అవకాశం కనబడుతోంది. సంఘంలో గౌరవాన్ని పెంపొందించుకుంటారు. అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారి జ్యోతిష్య పండితులు మొదటి 3 రోజులు కాస్త ఇబ్బందులు పడే అవకాశం, అవమానాలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ మనకు కొన్ని ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి. సో అనేకమైనటువంటి ఒక వ్యక్తి ఒక దంపతుల గురించి అనవసరంగా మాట్లాడి తన పరువును పోగొట్టుకోకుండా తన కుటుంబ పరువును కూడా దిగజార్చుకునే స్థాయికి వచ్చేశారు. కాబట్టి అటువంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. జ్యోతిష్యం వ్యక్తిగత జ్యోతిష్యం లేదని చెప్పడానికి లేదండి, వ్యక్తిగతంగా జ్యోతిష్యం అనేది ఉన్నది. అందుకే కృష్ణ పరమాత్ముడు ఎప్పుడు పుట్టాడు? రోహిణి నక్షత్రంలో వృషభ రాశిలో పుట్టాడు. రామచంద్రుల వారు పునర్వసు నక్షత్రంలో కర్కాటక రాశిలో ఎలా జన్మించాడు అనేవి వ్యక్తిగత జాతక పరిశీలన నుంచే వచ్చాయి ఇవన్నీ. అందుకే వ్యక్తిగత జాతకం లేదు అనడానికి లేదు, వ్యక్తిగత జాతక పరిశీలన ఉంది. అయితే దాన్ని తప్పుడు మార్గంలో లేని విషయాల గురించి భేషజం కోసం ప్రకటనల ద్వారా మేము గొప్ప జ్యోతిష్కులమని చెప్పుకొని టీవీలలో ప్రకటనలు ఇచ్చి ఇంటర్వ్యూలు చేసుకొని హైప్ క్రియేట్ చేసుకొని నేను చెప్పిందే వేదం అన్నటువంటి భావనతో ఉండి వీళ్ళు ఓడిపోతారు వీళ్ళు గెలుస్తారు. జ్యోతిష్ శాస్త్రం అనేది గోచార ఫలితాలు 40-50% అనుకూలంగా ఉంటాయి. జన్మజాతకంలో 90% అనుకూలంగా ఉంటుంది, 100% చెప్పలేము. ఈ విషయాన్ని పదే నేను ఊటంకిస్తుంటాను. నేను 2016-15 నుంచి నేను రోజువారీ ఫలితాలు చెప్తున్నాను. అప్పటి నుంచి కూడా చెప్తున్నాను గోచార ఫలితాలు ఇలా ఉంటాయి అని చెప్తున్నాను. అందుకే హంబక్క చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి మొదటి 3 రోజులు ఈ వారంలో కాస్త జ్యోతిష పండితులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తదుపరి 4 రోజులు తెలిసిన విషయాన్ని స్పష్టంగా చెప్పగలగడం, ధైర్యంగా ముందుకు వెళ్ళడం, శాస్త్రీయ నిరూపణ చేయడం లాంటివి తప్పకుండా ఉంటాయి. దాంట్లో మీరు గెలుపు గ్యారంటీ. డిబేట్లలో పాలు పంచుకోవచ్చు, అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మొదటి 3 రోజులు మాత్రం అప్రమత్తంగా ఉండండి. ఇక వ్యాపారాలన్నీ కూడా అనుకూలవంతమైన వ్యాపార స్థితి. ఇక షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ అన్నీ కూడా గురు శుక్రవారాలు మాత్రమే అనుకూలంగా ఉంది. ఆగస్టు ఆఖరి వారంలో గురు శుక్రవారాల్లో మాత్రమే మీకు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లాభాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. లాటరీలు జూదం కూడా పర్వాలేదు, అనుకూలంగానే ఉంటుంది. రుణపీడ పరిహారం దొరుకుతుంది, కుటుంబ సౌఖ్యం బాగుంటుంది, సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. అనుకూలవంతమైన వృత్తి ఉద్యోగాదుల లాభాలు, ఉద్యోగంలో అభివృద్ధి లేదా అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవచ్చు. స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు కనబడుతున్నాయి. అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి పొందుకోవచ్చు. రైతన్నలకి కూడా మంచి పంట సస్యశ్యామలంగా ఉంది, సస్యవృద్ధి బ్రహ్మాండంగా ఉంది. ఉగాది పంచాంగ శ్రవణంలో చెప్పినటువంటి స్పష్టమైనటువంటి ఫలితాలు యుద్ధ వాతావరణం గురించి మొదలు పెడితే వంగ కళింగ కాశ్మీర్ దేశం ఉన్నటువంటి ఉత్తరాఖండ్లో జరుగుతున్న వరద బీభత్సం గురించి స్పష్టంగా చెప్పబడింది. నేను గొప్పలు చెప్పుకోవట్లేదండి, మేము ఉన్న విషయాన్ని స్పష్టంగా చెప్పగలిగాము అని చెప్పడం. కనీసం 60% అని సరిగ్గా చెప్పగలిగాం. ఈ మాసంలో ఏ రోజుల్లో వర్షం పడతాయో నేను సివిఆర్ టీవీలో లైవ్లో కూడా చెప్పాను.
అలాగే నా యొక్క ఆస్ట్రో సిండికేట్ దాంట్లో కూడా మీకు స్పష్టంగా చెప్పబడింది. ఇతర ఛానల్ కూడా చెప్పాను మంచి వర్షాలు నమోదవుతాయని చెప్పేసి. కాబట్టి రిజర్వాయర్లన్నీ కూడా బ్రహ్మాండ నిండాయి. అలాగే రేపు వచ్చేటువంటి భాద్రపద మాసంలో కూడా అధిక వర్షపాతం ఉన్నది. ఇప్పుడు చెప్తున్నాను ఆ విషయం కూడా. మనం ఇంకా శ్రావణ మాసంలో ఉన్నాం. భాద్రపద మాసంలో కూడా అధిక వర్షపాతం, నైరుతి ఋతుపవన తిరోగమన సమయంలో కూడా అధిక వర్షపాతం ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. తదుపరి మనకి ఆశ్వీ మాసం వస్తుంది. ఆశ్వీ మాసంలో కూడా 2-3 వర్షాలు ఉన్నాయి. చెప్దాం ఆ విషయం కూడా చెప్దాం మనం. కాబట్టి ఏదో తీసిపడేసేటువంటి జ్యోతిషం కాదండి. జ్యోతిషం సశాస్త్రీయమైనది. సరైనటువంటి సిద్ధాంతాన్ని నేర్చుకొని, అంటే సిద్ధాంత భాగం అంటే మ్యాథమెటికల్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ద్వారా అక్షాంశ రేఖాంశాల నుంచి మనకు ఉన్నటువంటి గ్రహాల యొక్క గమనాన్ని, మన యొక్క భూమి తిరిగేటువంటి పరిస్థితిని బట్టి తప్పకుండా మనం శాస్త్రీయమైన లెక్కల ద్వారా ఈ భౌగోళిక వాతావరణాన్ని, వ్యక్తిగత జాతకాన్ని, అలాగే జగన్లగ్నమైనటువంటి భౌగోళిక రాజకీయ విషయాల గురించి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్నందరూ కూడా ప్రస్తుతం ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి అనుకూలవంతమైన శుభస్థితి, ఎల్ఐసి మెడికల్ గృహ మణిజెంట్లకు కానీ, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కానీ అనుకూలవంతమైన శుభస్థితి, సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకు కూడా లాభాలు, అన్ని రకాల వ్యాపారాల అనుకూలత, విదేశాలకు వెళ్లే నిమిత్తమై ప్రయత్నాన్ని చేయవచ్చును, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా అదృష్టయోగం కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. వృషభ రాశి ఆగస్టు 4వ వారంలో ఫలితాలు, వార ఫలితాలు ఎలా ఉన్నాయి? చాలా అనుకూలవంతమైన ఫలితాలు. వస్తులాభం, వాహనయోగం, విద్యాలాభం, ఉద్యోగలాభం, శుభవార్తా శ్రవణం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందకరమైన సంపద, ప్రయాణంలో కూడా మంచి లాభాలు, విదేశీయానం కావచ్చు, తీర్థయాత్ర కావచ్చు, విహారయాత్రలు కావచ్చు. కానీ ఒక చిన్న విషయం ఏంటంటే, విహారయాత్రలు వెళ్తున్న వారు వర్షం యొక్క పరిస్థితి అంచనా వేసుకొని, తెలిసిన ప్రదేశంలో మార్గాలు కరెక్ట్ ఉన్నాయా లేవా, అంటే రహదారులు అనేది తెలుసుకొని ప్రయాణం చేస్తే మంచిది. ఎక్కడికో వెళ్ళి ఇరుక్కుపోవడం అనేది కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. కనుక ఆ విషయంలో జాగ్రత్తగా ఉండి, ఎంత జాతకం బలంగా ఉన్నా అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భౌగోళిక స్థితి కరెక్ట్గా ఉండాలిగా. మీరు క్షేమం, మీ ప్రయాణం క్షేమం, ఇరుక్కుపోయినా మళ్ళీ క్షేమంగా ఇంటికి వస్తారు. కానీ సమయం వృధా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కనుక మీ ప్రయాణాలు వెళ్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకుంటే మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది మీకు ఇన్ఫర్మేషన్. కానీ ఈ వారం మొత్తం కూడా మీకు ధనధాన్య వృద్ధి, నూతన ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం ఉంది. రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన ఫలితాలు ఉన్నాయి. తప్పకుండా మీకు ఏదైనా నామినేటెడ్ పోస్ట్ కానీ లేదా మంత్రివర్గంలో చోటు లభించేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి చాలా బలంగా కనబడుతోంది. ఏవైనా పరీక్షలు లాంటివి ఉన్నా తప్పకుండా ఆ పరీక్షల్లో మీరు విజయం సాధించడం ఖాయం. అకాడమిక్ పరీక్షలు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో సంపూర్ణ విజయం సాధించడం ఖాయం. తప్పకుండా మీకు మంచి స్కోర్ వచ్చేటువంటి అవకాశం, టాప్ స్కోర్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ స్టేట్ లెవెల్లో హయ్యెస్ట్ స్కోర్ కూడా మీరు పొందుకునేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. కాబట్టి మంచి విద్యాభివృద్ధి ఉంటుంది. అలాగే విదేశాల్లో కూడా మంచి విద్యాభివృద్ధి ఉంటుంది. విదేశాల్లో స్థిర నివాసం పొందుకునే అవకాశం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకోగలిగేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. ఇక వ్యాపార పరంగా చూసుకుంటే అన్ని రకాల వ్యాపారాలు, నేను రోజువారీ చెప్పిన వ్యాపారాన్ని కూడా అద్భుతమైనటువంటి వ్యాపార లాభాలు, వ్యాపారాన్ని విస్తరించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. మంచి అనుకూలవంతమైనటువంటి వాతావరణం, ఆర్థిక సౌలభ్యం, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనాన్ని పొందుకోవడం, మిత్రుల వల్ల లాభాలు పొందుకోవడం, ఆత్మీయుల కలయిక, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, కొత్తగా ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభవంతమైన శుభస్థితి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశాలు, శారీరక మానసికమైనటువంటి స్థైర్య ధైర్యాలు బలంగా ఉంటాయి. అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాలు, అలాగే బంధుమిత్రులతో అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లోనూ అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్కి, మహిళాములకి లాభాలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి మంచి లాభాలు ఉన్నాయి. అలాగే రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి లాంటి టోకు వ్యాపారం చేసేవారు కూడా లాభవంతమైనటువంటి శుభస్థితి, నూతన వస్తు, వాహన, వజ్ర, సువర్ణ ఆభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మంచి ప్రయోజనవంతమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. ధార్మిక చింతన కూడా బాగా ఉంటుంది. యజ్ఞయాగాది క్రతువులు చేసే అవకాశాలు, తప్పకుండా మీరు అనుకున్నటువంటి సమస్త కార్య సాధన పొందుకోగలిగే అవకాశం బలంగా ఉంటుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు
శుభయోగ ఆనందాది అదృష్టాలు కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. మిథున రాశి 2024 ఆగస్ట్ 4వ వారంలో ఉన్నటువంటి వార ఫలితాలు. మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. మీరు జ్యోతిష్య పండితులు ముఖ్యంగా చాలా సైలెంట్గా ఉండండి. ఎందుకు సార్ జ్యోతిష పండితులు చెప్తున్నారు ఎక్కువ అంటే, ఈ మధ్య అవే కదా ఉప్పెనలాగా ఏది ఓపెన్ చేసిన యూట్యూబ్లలో జ్యోతిష్య పండితులు, వాడు జ్యోతిష్యుడే కాదు, వీడు జ్యోతిష్యుడే కాదు, ఇంకా మా గురించి మేమే డిస్కస్ పెట్టుకొని ఇంకా జ్యోతిష్యులు తిట్టుకునే స్థాయికి వచ్చేశారు. సో కాబట్టి జ్యోతిష పండితులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు కూడా గతి తప్పిన ప్రవర్తన మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. లేనిపోని అనవసరపు అలవాట్లు మీరు ప్రమాదంలో పడే అవకాశం. మద్యపాన సేవనం మీకు తీవ్రమైనటువంటి ప్రమాదాన్ని కలిగించే అవకాశం. వాహన ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలు పుచ్చుకునే ప్రయత్నం చేయకండి. ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి మాత్రం ఉద్యోగ లాభం ఉందండోయ్. కాకపోతే ఉద్యోగ మార్పు కోసం మాత్రం ప్రయత్నం చేయకండి. ఉన్న దాంట్లోనే ఉద్యోగ లాభం ఉంది. అసలే ఉద్యోగాలు రాక, ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారు బయట కొన్ని లక్షల మంది ఉన్నారు. ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకొని గొప్పతనం కోసం, నాకంటే పెద్దవాడు గొప్పవాడు ఎవరు లేనటువంటి అహంకార మనస్తత్వంతో మీరు రాజీనామా చేసి కొత్త ఉద్యోగ ప్రయత్నం చేస్తే మాత్రం మీకు ప్రమాదమే. కాబట్టి కొత్త ఉద్యోగ ప్రయత్నం కూడా చేయకండి. ఉన్న ఉద్యోగంలో మీకు అనుకూలంగా ఉంది, హైప్ కూడా ఉంది, మంచి హైక్ వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఈ వారంలో గురువారం రోజున మీకు ఆకస్మిక ధనప్రాప్తి ఉంది. గురువారం ఒక్కరోజే మీకు కాస్త ఆకస్మిక ధనప్రాప్తి, వ్యవహార లాభాలు, విద్యా లాభాలు, ఉద్యోగ లాభాలు ఉన్నాయి. కానీ వారం మొత్తం ఓవరాల్గా నష్టాన్ని సూచిస్తుంది కనుక మౌనమే శరణ్యం. ఏకభుక్తంగా ఉండండి. అనవసర వ్యక్తులకి మీ కుటుంబ రహస్యాలు చెప్పకండి. ఆడపిల్లలు ఒంటరిగా బయటకు వెళ్ళకండి. ప్రమాదంలో పడి ఉన్నాము. ఎటు చూసినా మనకి ఇబ్బంది. మనకి ఆ మధ్య మనకు ఎప్పుడు నాకు తెలిసి మనకి ముఖేష్ అంబానీ గారి భార్య గారు అనుకుంటా, ఆవిడ ఒక స్టేట్మెంట్ చూశాను నేను ఈనాడులో. అటువంటి నేను కొటేషన్ చూశాను. బయటి వాళ్ళ ద్వారా ఆడపిల్లలు ఈ శారీరకమైనటువంటి ప్రభావాలు లోనవుతున్నారు. తెలిసిన వాళ్ళే అంటే అయిన వాళ్ళే వాళ్ళ శరీర అవయవాల్ని తాకుతూ ఒట్లు పెట్టుకొని నా గురించి ఎవరు చెప్పదని ఒట్లు పెట్టుకొని ఆ భయంతో పిల్లలు పెద్దవాళ్ళకి చెప్పకుండా ఉంటున్నారు. కాబట్టి అయిన వారి నుంచే ఇటువంటి లైంగిక దాడులు జరుగుతున్నాయని చెప్పారు. లెనోర్ స్కెనాజీ అని బాలల మానసిక వైద్య నిపుణురాలు ఈ లైంగికమైనటువంటి ఇబ్బందుల్ని మనవారే కలిగిస్తున్నారు. అంటే మన అయిన వాళ్ళు, కజిన్స్, మామలు, బాబాయిలు, ఇతరత్ర వ్యక్తులు అటువంటి బాధలు ఉన్నారు. పిల్లలు అటువంటి బాధల్ని అధిగమిస్తూ అటువంటి ఆ పిల్లల బాధల్ని బయటికి చెప్పుకోలేక భయపడుతున్నారు. కాబట్టి మన పిల్లల్లో ఇటువంటి మార్పుని మన వాళ్ళు కూడా లైంగికంగా ఇబ్బంది పెట్టినప్పుడు, తాకరాని చోట తాకినప్పుడు తప్పకుండా పేరెంట్స్కి చెప్పమని పదే పదే చెప్తూ ఉండాలి. కానీ విషయాన్ని చెప్పారు. ఆవిడ పేరు బాలల మానసిక వైద్యురాలు లెనోర్ స్కెనాజీ గారు. అంటే మన వాళ్ళ నుంచి కూడా కాపాడే ప్రయత్నం. వరుసకు మామయ్య అవుతాడు, వరుసకు కజిన్ అవుతాడు. అంటే ఆలోచన నేను చాలాసార్లు చెప్తుంటాను. బయటి ప్రపంచంలో బయటి వాళ్ళ ప్రమాదం గురించి చెప్తాను నేను. నా స్నేహితుడు, నా మిత్రుడు, నా మరొక ఫ్రెండు అని చెప్పుకుంటుంటాం మనం. వాళ్ళ వల్ల ప్రమాదం. వావి వరుసలైనటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. అంతకంటే హేయమైనటువంటి వ్యక్తులు మన కుటుంబంలో కూడా ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళ నుంచి మన పిల్లల్ని కాపాడుకునే ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం మనకు ఉంటుంది. కాబట్టి మన పిల్లల్లో అటువంటి స్పష్టమైనటువంటి విషయాన్ని ఎక్కడ ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలో చెప్పే ప్రయత్నం చేయండి. తద్వారా అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. లేదా నష్టాన్ని పొందుకునే అవకాశం, మానసిక శారీరక కృంగుబాటుకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి మన పిల్లల్ని జాగ్రత్తగా చూసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇటువంటి మృగాల మధ్య ఉన్నటువంటి ఆడపిల్లని కనాలా వద్దనేటువంటి స్థాయికి దిగజారిపోయి, అందుకే కొంతమంది అంటే చదువు లేని వాళ్ళు ఆడపిల్లని చెప్పగానే ఇబ్బందులు పడి అబార్షన్ చేయించుకుంటున్నారు. ఇది మంచిది కాదని నేను చెప్తున్నాను. అబార్షన్ ఆడపిల్లని చంపడం అనేది తప్పు అని చెప్తాను నేను. కానీ వాళ్ళ ఆ భయంతో వాళ్ళు చేసేటువంటి భయాలు భవిష్యత్తును అంచనా వేసుకొని భయపడుతూ ఇక మీద మళ్ళీ ఇటువంటి ప్రమాదాలు పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఎదుర్కోవాలంటే మన కూతుర్ని ధైర్యంగా పెంచాలి. అవసరం వస్తే అవతలి వాడిని చంపేయి అని చెప్పే స్థాయి మనకు ఉండాలి. ఆయుధం చేతబట్టగలిగేటువంటి అవకాశాన్ని మనం పిల్లలకి ఇవ్వాలి, ఆడపిల్లలకి. అప్పుడే మనం ఒకళ్ళని కాదు 10 మంది ఆడపిల్లల్ని కనాలి. 10 మంది ఆడపిల్లల్ని ఒక ఝాన్సీ బాయి లాగా తయారు చేసే ప్రయత్నం చేయాలి. తప్పకుండా మనం అటువంటి స్థాయికి తప్పకుండా ఎదగాల్సిందే. అలా తర్ఫీదు మన పిల్లలకి ఇవ్వాలి. అలాంటి ట్రైనింగ్ ఇస్తేనే మంచిది మన పిల్లలకి. అలాగే మన పిల్లలకి కూడా, మగపిల్లలకి కూడా బుద్ధి చెప్పాలి. నానా ఇటువంటివి డ్రగ్స్ తీసుకోవద్దు, సభ్యతగా ఉండాలి, సంస్కారంగా ఉండాలి, ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూడాలి, నువ్వు కూడా ఒక ఆడపిల్లని కాపాడే ప్రయత్నం చేయాలన్నట్టుగా మనం పెంచితే మంచిదని చెప్పబడుతోంది.
అయితే ఈ వారంలో ఈ రాశి వారికి విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టం, కళాకారుల క్రీడగా ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ మర్జెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి నష్టంగా కనబడుతోంది. మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపల జరుగు ఇబ్బంది, రైతన్నులకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం, అధిక వర్షాల వల్ల ఇబ్బంది పడవచ్చును. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి ధర తగ్గిపోవడం, దానివల్ల ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. అలాగే సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అవమానాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. వ్యాపార పరంగా చూసుకుంటే అన్ని రకాల వ్యాపారాల్లో అవినీతి నిరోధక శాఖ వారికి కానీ, తూనికలు కొలతల శాఖ వారికి కానీ పట్టుబడే అవకాశం, ఈ వ్యవస్థలు మూతపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జీఎస్టీ ఎగ్గొడదాం, ప్రభుత్వానికి కట్టేదేముంది, లోపాయికారిగా బ్లాక్ మనీ పెంచుకుందాం, ఇటువంటి భావన మన ఆర్థిక భారతంగా ఎదిగే అవకాశాన్ని కోల్పోతాం. న్యాయమైన సంపాదన, న్యాయంగా నువ్వు జీఎస్టీ ట్యాక్సులు పే చేస్తే మళ్ళీ నీకు పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వమే ఆసరాగా ఉంటుంది. ఇది మర్చిపోతున్నారు. తాత్కాలికమైనటువంటి డబ్బు కోసం చూస్తున్నాం, కానీ మనం ట్యాక్స్ కట్టడం వల్ల మన పరపతి పెరుగుతుంది. మన పరపతి పెరగడం వల్ల ఇంకొక ప్రాజెక్టు కోసం ప్రభుత్వం వారు మనకి పిలిచి 10 కోట్లు 20 కోట్లు మనకి లోన్ సౌకర్యాన్ని ఇస్తారు. దాన్ని తీసుకొని మళ్ళీ ఉత్పత్తి పెంచుకుంటూ మళ్ళొక కంపెనీ పెట్టవచ్చును. ఇలా ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునేటువంటి దానికే ట్యాక్స్ రూపంగా ఉంటుంది. ఇది కామన్ పీపుల్కి ఇది తెలియజెప్పే ప్రయత్నం చేయాలి మనం. సరే, ఉపోద్ఘాతం ఎక్కువైంది అనుకుంటారేమో, బట్ ఏదేమైనా సరే ఈ వారంలో మీకు వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. కాబట్టి గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం, ఈ వారం మొత్తం కూడా మీరు భగవద్గీత పారాయణం, కృష్ణ పరమాత్ముని యొక్క అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ధనధాన్య వృద్ధి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉంటాయి. ఈ రాశి వారికి ప్రతి వారం కూడా ఆనందాది ఐశ్వర్య యోగం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక మనం కర్కాటక రాశి వారి ఫలితాలకు వెళ్తే, కర్కాటక రాశి వారికి ఈ వారంలో అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు, విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షలు కానీ, అకాడమిక్ కానీ, బ్యాక్లాగ్స్ పరీక్షలు కానీ తప్పకుండా సంపూర్ణ విజయాన్ని సాధిస్తారు. బెస్ట్ ర్యాంకు పొందుకునే అవకాశం, సంపూర్ణ ఆరోగ్యం, మంచి ఐశ్వర్యం, ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండం ఉండబోతోంది. పోగొట్టుకున్నటువంటి ఆస్తుల్ని కానీ, గౌరవాన్ని కానీ, ఉద్యోగాన్ని కానీ తప్పకుండా పొందుకునే అవకాశం, వ్యక్తిగతమైనటువంటి ఆత్మీయతలు పెరుగుతాయి. మంచి స్నేహితుల వల్ల విదేశీయానం, స్నేహితుల వల్ల ఉద్యోగ లాభం, సోదరుల వల్ల ఆస్తి లాభం, నూతన వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చేటువంటి అవకాశం, అన్ని రకాల వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, ప్రతి వ్యాపారంలో అనుకూలత, ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వంలోంచి బయటపడడం, విదేశాలకు వెళ్లే నిమిత్తమే మీరు గట్టి ప్రయత్నాన్ని చేయవచ్చు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినొచ్చు, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశాల్లో తప్పకుండా మీకు స్థిరమైనటువంటి వీసా, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటివి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన, భగవత్ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం, సనాతన ధర్మం కోసం నడుం బిగించడం చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు. ఉత్తమ స్థాయి వ్యక్తులతో పరిచయాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, ప్రజల చేత అత్యంత అనుకూలవంతమైన పేరు ప్రతిష్టలు పొందడం, ప్రజల కోసం కష్టపడే మనస్తత్వం, చాలా మంచి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా అనుకూలవంతమైన శుభయోగం. అలాగే సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అత్యంత సానుకూలత. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అనుకున్న పని సాధిస్తారు. ఇంట్లో కూడా మంచి సుహృద్భావ వాతావరణం, మాతాపితృల సౌఖ్యము, సోదరుల సఖ్యత, అనుకూల దాంపత్య జీవనం, అలాగే పెద్దల అంగీకారంతో ప్రేయసిప్రియులు ఒకటవ్వడం, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, ఇంట్లో ఏదైనా వివాహ సంబంధ, సంతాన సంబంధ శుభవార్తలు వినే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ వారం మొత్తం కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని పొందుకునే శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఆగస్టు 4వ వారం 2024 సంవత్సరం కాస్త సామాన్య ఫలితాలు కనబడుతున్నాయి. శ్రమాధిక్యత వల్ల లాభం, కష్టే ఫలి అన్న సూత్రం గ్యారంటీ. కష్టపడుకుంటే వస్తాయా? జాతకం అంటే ఇదేనా? కష్టపడితేనే వస్తుంది. ఆ కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందా లేదా? ఒక ఉద్యోగస్తుడు బండి చాకిరీ చేస్తుంటాడు, 10 ఏళ్ళు అయింది, ఒకే చోట ఉద్యోగం, ఎదుగు బదుగు లేదు, మారాలా వద్దా? అది జ్యోతిష్యుల జాతకం ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే శ్రమ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఒకసారి ఫలితం బలంగా ఉండదు. ఇప్పుడు కష్టపడుతున్నాం, ఫలితం లేదు కదా, మరి ఉద్యోగం మార్పితే ఉందా లేదా అన్న దాన్ని మనం
అంచనా వేసుకుంటే సరిపోతుంది. ఈ వారంలో మీరు అటువంటి ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయకండి. ఉన్న ఉద్యోగంలోనే అభివృద్ధి పొందుకునే శుభయోగాలు ఉన్నాయి. రైతన్నలకు కూడా పంట లాభం ఉంది, ఉత్పత్తి బాగా ఉంది. అలాగే సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కానీ, పూలు పళ్ళు కూరగాయల వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. అలాగే మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కానీ ఇతరత్ర అన్ని రకాల వ్యాపారాలు, నేను రోజువారీ ఫలితాలు చెప్తాను కదా, బొటిక్స్ లాంటి వ్యాపారము, ఫార్మా, ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా అత్యంత అనుకూలవంతంగా ఉంటాయి. కాకపోతే ఈ భాగస్వామి వ్యాపారితో ఒకసారి జాగ్రత్తగా ఉండండి. భాగస్వామి మంచోడే, భాగస్వామి స్నేహితుడు ఏంటి నువ్వు బాగా కష్టపడుతున్నావు, నువ్వే ఎక్కువ కష్టపడుతున్నావు, ఎక్కడ చూడు నువ్వే కనపడుతున్నావు, నీ పార్ట్నర్ ఎక్కడ పోయినాడు అని ఆ వ్యక్తిని పక్కదో పట్టించే వాళ్ళు ఉంటారు. దానివల్ల మీ ఇద్దరి మధ్యలో మనస్పర్ధ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క వ్యాపార భాగస్వామిని జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం. ఒకవేళ ఇంతకుముందు మీరు రాసుకున్న అగ్రిమెంట్స్ని మరొకసారి తెలుగులో సులువైనటువంటి భాషలో రాసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా అనుకూలంగా ఉంటుంది. నష్టమేం లేదు, లాభమే ఉంది. కదే శ్రమాధిక్యత, అవతల వాడిని నెగిటివ్ ఫోర్స్ పొందుకునే అవకాశాలు, కాస్త పనులు ఆలస్యం అవుతాయి. ఉదయం అవ్వాల్సిన పని మధ్యాహ్నం అవుతుంది, మధ్యాహ్నం అవ్వాల్సిన పని రాత్రులు లేదా మరునాడు పొద్దున్నే అవుతుంది. పని అవ్వకుండా ఉండదు, పని అవుతుంది, కానీ కొద్దిగా ఆలస్యమే అవకాశాలు. దృష్టి దోషాలు బాగా ఉండడం, అబ్బా మీ గురించి అబ్బా బాగా సంపాదిస్తున్నాడు, బాగా చేస్తున్నాడు, ఈ అమ్మాయికి బాగా డబ్బులు ఉన్నాయి, వీరికి బాగా బంగారం ఉంది, ఇది బాగా గొలుసులు పెట్టుకొని వస్తుంది అనేటువంటి వ్యక్తుల యొక్క స్థితి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కాస్త మీకు దృష్టి దోషాలు పోగొట్టుకోవడానికి తప్పనిసరిగా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి, భగవద్గీత పారాయణం చేయండి. 8 నుంచి 13 అధ్యాయాలు దృష్టి దోష నివారణ పొందుకుంటారు. ఖచ్చితంగా అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. అలాగే సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెరువుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో కూడా లాభాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిల వల్ల నష్టం లేదు, కానీ లాభం వచ్చేటువంటి అవకాశం కష్టము. అంటే మీరు పెట్టిన పెట్టుబడి అలాగే ఉండవచ్చు, లేదా 1-2% మాత్రమే లాభం రావచ్చు. కానీ దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. ఈ వారం మొత్తం కూడా మీరు ఒక 2 నెలలకు 3 నెలల కోసం డబ్బులు షేర్లు కొని అట్టి పెట్టుకునే ప్రయత్నం చేయండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. చాలు, తప్పకుండా మీకు ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది, కాదు కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మౌనంగా ఉండడే మంచిది. అనవసరంగా నోరు తెరిచి అవతల వాళ్ళంతో ఇబ్బంది పడే కన్నా మౌనమే సమాధానం. సైలెంట్గా ఉండండి, డిబేట్లకు వెళ్ళకండి. అలాగే వైద్యులు, వైద్య బృందాల వారి, న్యాయవాదులు కొత్త వైద్య నిర్మాణం కోసం, అంటే కొత్త వైద్యాలయ నిర్మాణం కోసం ప్రయత్నం చేయకండి, లేదా ఒక ఆసుపత్రి నుంచి మరొక వైద్యశాలకి మారే ప్రయత్నం చేయకండి. ఉన్న వైద్యశాలలోనే మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. తప్పకుండా ఈ వారంలో మీకు కాస్త అవతల వాళ్ళు మిమ్మల్ని చిన్నచూపు చూచినా వచ్చే వారంలో మీకు అద్భుతమైనటువంటి రాజయోగాలు ఉండవచ్చు. కాబట్టి వైద్యాలయాన్ని మార్చుకునే ప్రయత్నం చేయకూడదు, కొత్త వైద్య నిర్మాణం కోసం కూడా ప్రయత్నం చేయకండి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం, మౌనమే శరణ్యంగా ఉంటూ. అలాగే ఔషధ సేవ చేయాల్సిన అవసరం కూడా వస్తుంది. మంగళవారం కానీ శనివారం కానీ ఔషధ సేవ చేయాల్సిన అవసరం కూడా వస్తుంది. చిన్న చిన్న అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు. మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి, ఇబ్బంది ఏం లేదు మనకి. తప్పకుండా మీకు అనుకూల ఆరోగ్యం ఉంటుంది. కాస్త ఆవిరి ఎక్కువగా పట్టండి. అలాగే కృత్రిమ గర్భధారణ కోసం ప్రయత్నం చేయకండి. IVF లాంటి వాటిల్లో కృత్రిమ గర్భం కోసం ప్రయత్నం చేయకండి, కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వ్యాపారాలన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి, గంభీరంగా వ్యాపారం నడిచే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా కొంతవరకు ఉపశమనం కలిగించేటువంటి వార్తలు వింటారు. కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారే అవకాశాలు. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి ఉంది, రాజకీయ రంగం అనుకూలంగా ఉంది. కళాకారుల, క్రీడాకారులకి విదేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు, స్వదేశంలో కూడా ఆర్థిక లాభాలు పొందుకునే అవకాశాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా అనుకూలవంతమైన శుభయోగం. తప్పకుండా మీకు ఈ వారంలో కాస్త ఉపశమనము కలిగించేటువంటి వార్తలు వింటారు. కానీ శ్రమాధిక్యత, విద్యార్థులు పూర్తి స్థాయి ఏకాగ్రత పెడితేనే మంచి ర్యాంకులు పొందిన అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులు కాస్త ఓపికగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు లాభం. ఏదేమైనా రాశి వారికి అనుకూలవంతమైన ఫలితాలుగా చెప్పవచ్చును. భగవద్గీత పారాయణం చేయడం మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా శుభయోగము, సుఖయోగము పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కన్యా రాశి వారికి ఆగస్టు 4వ వారంలో 2024 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? ఈ వారంలో మీకు అద్భుతమైనటువంటి వార్తలు వింటారు, శుభవార్తలు వింటారు. సంతాన వార్తలు, వివాహ యోగ్యత, విదేశీయాన ప్రాప్తి, గ్రీన్ కార్డ్, PR పొందుకునే అవకాశం. LIC మెడికల్ గృహిణి జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC మెడికల్ గృహిణి జంట ముఖ్యంగా చాలా మంచి లాభాలు. అంటే ఈ మాసం మొత్తం టార్గెట్ రీచ్ అవ్వడానికి కూడా అవకాశం బలంగా ఉన్నాయి. తప్పకుండా మంచి అనుకూలవంతమైన ధనధాన్య వృద్ధి వాతావరణం కనపడుతోంది. రోగనాశనం, రుణ విమోచనం. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా లాభాలు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలు కానీ, సినిమా రంగంలో కానీ అభివృద్ధి పొందుకోవచ్చు. అన్ని రకాల వ్యాపారాల్లో సమస్తమైనటువంటి వ్యాపార అభివృద్ధి పొందుకునే అవకాశం కనబడుతుంది. అంటే భాగస్వామ్య వ్యాపారం కూడా వృద్ధి పొందుకోవచ్చు, కొత్త వ్యాపారం ప్రారంభం చేయవచ్చు, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయవచ్చును.
బంధుమిత్రులతో అనుకూలత, కుటుంబ సౌఖ్యము, సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. విదేశాల్లో స్వదేశాల్లో విద్యాభివృద్ధి, మంచి ఉన్నతమైన విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్స్, శాటిలైట్ పరీక్షల్లో బెస్ట్ ర్యాంక్ పొందుకోగలిగే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. లంచగొండులుగా పట్టుబడిన వాళ్ళు మీ తప్పు లేదని చెప్పి కాలేదా మొదటి తప్పుగా భావించి మళ్ళీ మీ ఉద్యోగ నియామకాన్ని మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రాప్తి కూడా తప్పకుండా పొందుకునే అవకాశం. ప్రశాంతత, ఆర్థిక లాభం, ఆరోగ్య లాభం, ఐశ్వర్యం, శుభవార్తా శ్రవణం, సంతాన యోగం, మిత్ర సౌఖ్యం, సోదర మైత్రి, మాతాపితృల అనుకూలత, వారి ఆశీస్సుల వల్ల వైవాహిక జీవన ఆనందాన్ని పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయము, ఆర్థిక లావాదేవీల లాభాలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి న్యాయవాదక అనుకూలత, చాలా చక్కటి ఆనందకరమైనటువంటి వార్తలు, ఆర్థిక లాభాలు పొందుకునే శుభయోగంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఇక మనం తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? అదృష్ట యోగాలు ఉన్నాయిగా, బ్రహ్మాండమైనటువంటి ఆత్మస్థైర్యం, కుటుంబ సౌఖ్యం, తండ్రి గారి యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు, ఆశీస్సులు మీకు మంచి విజయాన్ని చేకూర్చబోతున్నాయి. వస్తులాభం కానీ, వాహన యోగం కానీ, విద్యాలాభం కానీ, విదేశీయానం కానీ, మీ తండ్రి గారి పాత్ర ముఖ్యమైనటువంటిగా చెప్పవచ్చు. ఈ వారంలో అద్భుతమైనటువంటి ఆనందాది యోగాలు, అనుకున్నది సాధించగలిగే అవకాశం, ఉన్నతమైనటువంటి ఆశయ సాధన కోసం మీరు కృషి చేస్తారు. ఒక కొత్త కంపెనీ ఏర్పాటు చేసుకునే అవకాశం, స్టార్టప్ కంపెనీ పెట్టే అవకాశం, దానిలో మంచి ప్రావీణ్యతని, ప్రయోజనాన్ని, ప్రభుత్వ అవకాశాన్ని, ప్రభుత్వ సహకారాన్ని పొందుకునే అవకాశం. తప్పకుండా మీరు అనుకున్న వ్యాపారం వృద్ధి పొందుకునే శుభయోగం. అన్ని రకాల వ్యాపారాల్లో, నేను రోజువారీ చూడటువంటి ప్రతి వ్యాపారంలో కూడా మీకు శుభయోగాలు మాత్రమే కనపడుతున్నాయి. భాగస్వామి వ్యాపారంతో కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో అనుకూలత, వివాహ యోగం, సంతాన ప్రాప్తి, కృత్రిమ సంతానం కోసం కూడా ప్రయత్నం చేయవచ్చు. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వంలోంచి పూర్తిగా బయటపడడం, వ్యాపార లాభం. అలాగే ఉద్యోగంలో కూడా అనుకూలత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారికి తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టు వెళ్ళడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకునే శుభయోగాలు. రాజకీయ రంగంలో మంచి అనుకూలత, తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టిలో మీరు ఉన్నారన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఒక మంచి పదవి కానీ, ఒక పేరు ప్రఖ్యాతులు కానీ పొందుకోగలిగే అవకాశం ఉంటుంది. కళాకారుల, క్రీడాకారులకి చాలా మంచి అవకాశాలు, స్వదేశ విదేశాల్లో పేరు ప్రతిష్టలు. రాబోయేటువంటి నవంబర్, డిసెంబర్ మాసంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ యొక్క కళాకారులు కానీ, క్రీడాకారులు కానీ మంచి అవార్డులు, పద్మశ్రీ లాంటి అవార్డులు కానీ, అర్జున అవార్డు లాంటివి కానీ పొందుకోగలిగే అవకాశం కనపడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండుగ అద్భుతమైనటువంటి అవకాశాలు, పేరు ప్రతిష్టలు. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చిన అవకాశం, విలాసవంతమైన జీవనం, విదేశాల్లో కూడా స్థిరమైనటువంటి ఉద్యోగ లాభం, స్థిరమైనటువంటి గృహయోగం, స్థిరమైనటువంటి గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకోవడం, వీసా సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చు. అనుకున్న పని చాలా స్పష్టంగా పూర్తి చేసుకోగలిగే అవకాశాలు కనపడుతున్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ అదృష్ట జీవనం పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారికి తొందరపాటుతనాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిందే. అతి సర్వత్రా వర్జేత్. ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలోనూ విలేకరులు అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. మేమే గొప్ప, మేము చెప్పిందే వేదం, మేమున్న డిపార్ట్మెంట్ గొప్పది. ప్రతి ఈ యొక్క జీవన స్థితిలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పాత్ర స్పష్టంగా పూర్తి చేస్తేనే సమాజం బాగుపడుతుంది. అంతేప నేను ఒక్కదాన్నే, విలేకరుల ప్రపంచమే, జర్నలిస్టుల వల్ల మాత్రమే దేశం బాగుపడుతుంది, అది శుద్ధ అబద్ధం. కాబట్టి ఎవరైనా సరే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారందరూ కూడా కాస్త జాగ్రత్తలు పాటిస్తే మంచిది, లేకపోతే ఉన్న గౌరవాన్ని పోగొట్టుకుంటారు. అతి సర్వత్రా వర్జేత్. అలాగే రాజకీయ నాయకులు, మేము లేనిదే ఏది నడవదు, మా అమెండ్మెంట్స్ నడుస్తాయి, మేము చెప్పిందే రాజ్యాంగం, రాజ్యాంగంలో 10 నిమిషాలను తీసేయచ్చు, 10 నిమిషాలు, సింపుల్. దానివల్ల పెద్ద నువ్వు ఎమ్మెల్యే పదవి, ఎంపీ పదవి గొప్పది అనుకోకండి. మీరు ప్రజలకి సేవకులు మాత్రమే. ప్రభుత్వ అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ సేవకులు మాత్రమే. ప్రజలకి సేవకులే మీరు, ప్రజలకి మీరు అధికారులు కాదు, గుర్తుపెట్టుకోండి. సేవ చేయడానికి ఆ విభాగానికి అధిపతి మీరంతే. కానీ మీరు ఎస్పీ, ఐఎస్పీ, డీజీపీ ఎవరైనా సరే
ప్రభుత్వం వారు ప్రజలు కట్టేటువంటి ప్రతి పైసా ఆ పైసా తీసుకొని మీరు జీతాలు పొందుకుంటున్నారు. కాబట్టి మీరు సేవకులు మాత్రమే అనే విషయాన్ని గుర్తుంచుకోండి. రాజకీయ నాయకులు కూడా అనవసరమైనటువంటి వ్యతిరేక మాటలు మాట్లాడి మీ యొక్క గౌరవాన్ని కోల్పోతారని చెప్పడం ఇక్కడ జాతక ప్రకారంగా. మౌనంగా ఉండండి, శ్రేయస్సు బాగా ఉంటుంది, యశస్సు ఉంటుంది, గౌరవం ఉంటుంది, అనుకున్న ఫలితాలు ఉంటాయి, గొప్ప ఖ్యాతిని పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే కళాకారులు, క్రీడాకారులకు కూడా అనుకూల శుభస్థితి. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు. కొత్త సినిమా రంగ ప్రయత్నము లేదా సినిమా రంగంలోకి ప్రవేశించడము లేదా కొత్త సినిమాకి సంతకాలు చేయడము, అగ్రిమెంట్ చేసుకోవడము మీరు బుధవారం కానీ గురువారం కానీ చేసుకోండి. తప్పకుండా అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఉన్నాయి. మిగతా రోజుల్లో సామాన్య ఫలితాలుగా చెప్పవచ్చు. ఆర్థిక విషయాల్లో కూడా బుధ గురు శుక్రవారాల్లోనే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకి, జూదానికి పాలు పంచుకోండి. మిగిలిన రోజులలో వాటికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా తొందరపాటు మాత్రం మంచిది కాదు. ఆ షేర్ మార్కెట్లో కూడా దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకోవచ్చు. కొత్తగా ఏమైనా వస్తువులు కానీ, గృహము కానీ, స్థలము కానీ, పొలము కానీ కొనాలనుకుంటే ఒక వారం ఆగుదాం, వచ్చే వారం తీసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు కాస్త ఓపికగా ఉండండి. మాట తీరు, వ్యవహార శైలి జాగ్రత్తగా ఉంటే అనుకున్న ఫలితాలు ఉంటాయి. ఇక్కడ భిన్నమైనటువంటి వాతావరణం కనబడుతోంది. మీరు అమ్మ అంటే కూడా అవతల వాళ్ళకి బూతులాగా వినబడే అవకాశం ఉంది. కాబట్టి కాస్త మౌనమే శరణంగా చెప్పబడుతోంది. అలాగే సోషల్ మీడియా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయమని చెప్తున్నాను. ఎందుకంటే తప్పుడు వార్తలు ప్రసారం చేయడం వల్ల కూడా ప్రమాదాల్లో పడే అవకాశం ఉంటుంది. ఎల్ఐసి, మెడికల్, గురిన ఏజెంట్గా, వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కానీ అనుకూలంగా ఫలితాలు కనపడుతున్నాయి. వ్యాపారపరంగా అభివృద్ధి ఉందండి. అన్ని రకాల వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి. ధనవృద్ధి ఉంటుంది. భాగస్వామి వ్యాపారంతో అనుకూలమైన శుభయోగాలు. కుటుంబ విషయాలకు వస్తే సంతాన ప్రాప్తి, కృత్రిమైనటువంటి అనుకూలమైన సంతాన ప్రాప్తి, సోదర మైత్రి, మాతాపితృల సౌఖ్యం, అనుకూల ధనధాన్య వృద్ధి, ఆస్తి పంపకాలు, కోర్టు తగాదాలు సమసిపోవడం, ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోవచ్చును. వ్యాపారంలో, ఉద్యోగంలో కూడా అనుకూలత. విద్యార్థి కలిసి వచ్చే అవకాశం. ముఖ్యంగా ఈ మెడిసిన్, సిఏ, అలాగే ఈ యూపీఎస్ లాంటివి అంటే గ్రూప్స్ రాస్తున్నటువంటి వ్యక్తులకి తప్పకుండా మంచి అవకాశాలు. మీరు రాబోయే పరీక్షల్లో విజయం ఖాయం. మిగతా వాళ్ళకు కూడా విజయం ఉంది. వీళ్ళకి తప్పనిసరిగా ఉన్నత స్థాయి విజయాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పబడుతోంది. ఏదైనా ఈ వారం మొత్తం మీకు సామాన్య ఫలితాలుగా ఉంటూ భగవత్ కృపా కటాక్షాలు పొందుకుంటే అనుకూలమైన ఫలితాలు హెచ్చుగా పొందుకునే అవకాశం ఉంటుంది. మరి అమ్మవారి ఆరాధన ఎంత ఎక్కువగా చేయగలిగితే అంత మీకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుస్సు రాశి వారికి ఉన్నటువంటి వార ఫలితాలు ఏమిటి అంటే దాదాపు కొన్ని రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారికి కూడా ఈ వారంలో వ్యతిరేక ఫలితాలు. ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు, గుప్తమైనటువంటి శరీర భాగాల్లో అనారోగ్య సూచన. ఏమిటండి నెగిటివ్ చెప్పేస్తారు మీరు అంటే, నేనేదో మీకు తేనె పూసినటువంటి మసి పూసి మారడిగాయ చేసేటువంటి అవకాశం నా దగ్గర లేదు. కాబట్టి ఈరోజు ఈ వారంలో బాగలేదు. ఎందుకు బాగలేదు అంటే మీరు చేసేటువంటి స్వయంకృత అపరాధాలు, తినకూడని పదార్థాలు తినడం, తాగకూడని పదార్థాలు తాగడం, ఆడ మగ లేకుండా మద్యపానం చేయడం, డ్రగ్స్ తీసుకోవడం, ధూమపానము, ఏమనంటే పోస్ట్ కల్చర్. ఏంటి పోస్ట్ కల్చర్లో? ఒకసారి బ్రిటన్ అటువంటి దేశాలకు వెళ్ళండి. హరే రామ హరే కృష్ణ అనేటువంటి పద్ధతి వాళ్ళు అవలంబిస్తూ వాళ్ళు సనాతన సంప్రదాయాన్ని ఆచరిస్తున్నారు. సరే 5%, 10%, 1% ఉండొచ్చు వాళ్ళు. కానీ మన దాంట్లో భాగ్యనగరంలో కానీ, బెజవాడలో కానీ, పెద్ద పెద్ద మహానగరాల్లో కానీ, ఇతరత్ర సరే మన తెలుగు రాష్ట్రాలే మాట్లాడుకుందాం మనం. మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులు మచిలీపట్నంలో కానీ, ఏలూరులో కానీ, అలాగే విశాఖపట్నంలో కానీ, ఇట్లా అనేకమైన చోట్లలో కూడా, వరంగల్ కానివ్వండి, నల్లగొండ మరియు మహబూబ్ నగర్ చోట్లలో ఆడవాళ్ళు కూడా అంటే బహిరంగంగా మద్యపానం చేయడం. అంటే ఒకప్పుడు ఉంది కదండి, ఆడవాళ్ళు ఊళ్ళల్లో తాగేవాళ్ళు. ఆడవాళ్ళు శ్రమ చేస్తూ, వాళ్ళు శ్రమ పడుతూ పొలం పనులు చేసి కళ్ళు తాగేవాళ్ళంతే. తాటి కళ్ళు తాగేవాళ్ళు, శరీర శ్రమ కానీ అది కూడా ఒక సీసానో ఒక చిన్న కుండనో ఒక గురికి తాగేవాళ్ళు. శరీర శ్రమ తగ్గిపోయి చలువ చేస్తున్న భావంతో దాని మత్తు వచ్చేట్టుగా తాగేటువంటి ఆడవాళ్ళు లేరు. ఎందుకంటే మన ఆడవాళ్ళు పాతకాలం వాళ్ళు, 80s ముందున్న వాళ్ళందరూ కూడా తాగారు అంటే శ్రమకు సరిపడేటువంటిది. మళ్ళీ ఇంటికి వచ్చి పని చేసుకొని అన్నం వండుకొని శుభ్రంగా తిని హాయిగా పడుకోవడానికి, ఆ ఒళ్ళు నొప్పులు పోవడానికి తాగే తప్ప విలాసం కోసం మత్తుతో తాగుతూ ఊగుతూ తప్పుడు పనులు చేయమని చెప్పడానికి కోసం కాదు. దీన్ని పోస్ట్ కల్చర్ అనేది అనరండి.
చెడ్డీలు వేసుకొని మిడ్డీలు వేసుకొని అంగ సౌష్ఠవాన్ని కూడా ప్రదర్శిస్తూ, మగవాడు కూడా అంతే, వాడు శీలం అనేది ఆడదానికి మగవానికి ఇద్దరికి ఒకటే, మగవాడేం గొప్పడుగా శీలం వాడికి కూడా ఒకటే. అస్ఖలిత బ్రహ్మచారి అంటే వాడు స్ఖలితం అవ్వకుండా ఉన్నటువంటి అర్థం. వాడు శీలంగా ఉండాల్సిందే. అప్పుడే వానికి ప్రయోజనం, అప్పుడే వానికి బుద్ధి బాగా పనిచేస్తుంది, అప్పుడే వానికి సమాజంలో గౌరవం ఉంటుంది. ఇది లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్తాను, ఆడదాన్ని ఆట వస్తువుగా చూస్తాను, బలాత్కారం చేస్తాను, బలాత్కారం చేసి చంపేస్తున్నటువంటి మూర్ఖుడు వీడు ఏదో ఒక వ్యాధిగ్రస్తుడై ఉన్నన్ని 10 సంవత్సరాలు కూడా అనేక వ్యాధిగ్రస్తుడై తినలేక, నడవలేక, శారీరక సుఖం పొందలేక, భార్య చేత చీదరించబడుతూ, పిల్లల చేత చీదరించబడుతూ దరిద్రపు జీవితాన్ని అనుభవిస్తాడు. ఇంతే. ఉపోద్ఘాతం అనుకుంటున్నారు కదా, ఉపోద్ఘాతం కాదండి, నిజం మాత్రమే ఇది. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ వారంలో మీకు ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండండి. మద్యపానానికి, చెడుల వాడికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. పిల్లల విషయంలో జాగ్రత్త పడండి. కళాకారులు, క్రీడాకారులకు నష్టాలు పొందుకునే అవకాశం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ భవిష్యత్తు అంధకారమయ్యే అవకాశం కనబడుతోంది. మీరు చేసుకున్న పాపమే. మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలు, మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, మీరు అసెంబ్లీలో మాట్లాడిన మాట తీరు తలెత్తుకోలేకుండా చేస్తుంది మిమ్మల్ని. కాబట్టి మర్యాద, మన్నన చూసుకునే ప్రయత్నం చేయాలి. వెకిలిగా మాట్లాడిన వ్యక్తుల యొక్క ప్రమాదం ఇప్పుడు బయటపడుతుంది మళ్ళీ. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ వారంలో మాట్లాడిన ప్రతి మాట మీకు అణుబాంబగా మీ వైపు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్రమత్తం. రాజకీయ నాయకులు జాగ్రత్త. సినిమా రంగంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కొత్త సినిమా ప్రారంభం చేయకూడదు, సినిమా విడుదల కూడా చేయకూడదు. సినిమా విడుదలని వచ్చే వారం పోస్ట్పోన్ చేసుకోండి. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం, పశుపక్షాలకు అనారోగ్యం, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గొర్రెమాడి జంటలకు కూడా నష్టం, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపలు జరిగే ఇబ్బంది, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు, ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా ప్రమాదం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త ఈవెంట్స్ కోసం వెంపర్లు ఆడకండి. అడ్వాన్స్ తీసుకోండి. ముఖ్యంగా నేనే ముందు అడ్వాన్స్ పెట్టేస్తానండి, నాకు సినిమా ఓపెనింగ్ ఉంది బాబు, సినిమా ప్రచారం చేయాలి, డబ్బును ఖర్చు పెట్టుకొని తర్వాత ఇస్తాను, ఒప్పుకోవద్దు. ఈవెంట్స్కి మోర్ దెన్ 50% అడ్వాన్స్ తీసుకోండి. అలాగే ఈవెంట్స్ చేసేవారికి అడ్వాన్స్ ఇస్తున్నప్పుడు వారు వెనక ముందు ఆలోచించండి. వాడు మోసం చేయొచ్చు, వీడు మోసం చేయొచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. లైక్ కుటుంబ సమస్యలు ఎక్కువ అవకాశాలు, అనవసరంగా వాగ్వివాదాలు, లేనిపోని అనవసరపు నిందారోపణలు, ఒకళ్ళనొకళ్ళు అవమానం చేసుకోవడం, ఈగో క్లాషెస్, చిన్న విషయాలకే ఇంకా మన ఇద్దరి మధ్యలో ఉండలేం, విడిపోదాం, లేదా ఏదన్నా ప్రమాదాన్ని కలిగించుకుందాం. ఎవరిని బెదిరిస్తున్నారు, ఎందుకు బెదిరిస్తున్నారు, జాగ్రత్తగా ఒకరినొకరు అర్థం చేసుకోగలిగితే అన్యోన్య దాంపత్యం. ఆ క్షణం మౌనంగా ఉండండి. గొడవైంది, ఎవరో ఒకళ్ళు మౌనంగా ఉండి, లేదా ఇద్దరు మౌనంగా ఉండండి, ఇద్దరు చెరొక గదిలో ఉండండి ప్రశాంతంగా. తప్పకుండా మీ సమస్య పరిష్కారం అవుతుంది. మీ ఇద్దరు ఎవరో ఒకళ్ళు పొరపాటు చేశారు కదా, ఆ పొరపాటు అనేది సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. అంతప్ప ఈగో కోసం నేను తప్పు చేయలేదు, నువ్వు తప్పు చేసావు, నువ్వు అరిచావు, నేను అరిచాను, ఇటువంటి భావనలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఒక్క 5 నిమిషాలు మౌనంగా ఉండి చెరుకు గదిలో సపరేట్ కూర్చొని ఆలోచించుకుంటే తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభ బాంధవ్యాలు ఏర్పడతాయి, అనుకూల దాంపత్య జీవనం ఉంటుంది. అలాగే విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంటుంది. పిల్లల కోసం భవిష్యత్తు చేసేటువంటి ప్రణాళికలు అనుకూలంగా ఉంటాయి. విద్యలో రాణింపు ఉంటుంది. మరి ఈ వారంలో విద్యార్థులు పక్కోడి మీద ఆధారపడితే నష్టం. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇంకా మీకు డబ్బే లేనట్టుగా, ఇంకా జీవితంలో నాకు డబ్బు అనేది కనబడినట్టుగా బల్ల కింద చేతులు పెట్టడం. ఏదో పారిశుద్ధ కార్మికుడట, మున్సిపాలిటీ పనిచేసేవాడు, వీధులు ఊడ్చేవాడి దగ్గర 10 కార్లు ఉన్నాయట. ఇది పేపర్లో చూసాం మనం. 10 కార్లు, కోట్ల కొద్దీ డబ్బులు ఉన్నాయట. దస్తావేజులు మార్చేసి కూడా సంపాదించాడు. ఇటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు సమాజంలో. ఎవరి తక్కువ అంచనా ఇస్తున్నారు మీరు? రాజకీయ నాయకుల దగ్గర నుంచి 1000 కోట్లు, పారిశుద్ధ్య కార్మికుడు 10 కోట్లు, 15 కోట్లు, 10 కార్లు, బావమరిది పేరు మీద, పెళ్ళాం పేరు మీద అనేక కార్లు. ఎవరి తక్కువ అంచనా ఇస్తారు? డబ్బులు తిని ఎవరున్నారు? మన 2 రాష్ట్రాలు, మన దేశం మొత్తం కూడా అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రగతి ఉన్నది. కానీ మనం బ్లాక్ మనీ ద్వారా దాన్ని మనం మొక్కలే మింగడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. సరే, ఉపోద్ఘాతం ఎక్కువైంది కాబట్టి ఏదేమైనా ఈ వారంలో మీకు ఆస్తిపరంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా, వ్యాపారపరంగా, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం నష్టాన్ని పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి జ్యోతిష నష్టం, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలం, అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలకి నష్టంగా కనబడుతోంది. తొందరపాటుతనం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, తప్పుడుగా ప్రవర్తించడం, జుగుప్సాగిన వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం, ఇది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి వాటి నుంచి అప్రమత్తంగా ఉండండి. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. లేనిపోని అనవసరపు
స్నేహితాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి, తస్మా జాగ్రత్త. మరి ఈ వారం మొత్తం కూడా మీరు భగవద్గీత పారాయణం 1 నుంచి 18 అధ్యాయాలు చదవడం, అలాగే లక్ష్మీ సూక్త పారాయణం, లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుకోవడం, ఎక్కిరాల భరద్వాజ గారి దత్త చరిత్ర పారాయణ చేయడం వల్ల కూడా మీకు మంచి ప్రయోజనం పొందుకోవచ్చును. ఈ రాశి వారి వారం మొత్తం కూడా ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు, విదేశాలు కూడా నష్టాన్ని పొందుకుంటారు. విదేశాల నుంచి బలవంతంగా స్వదేశానికి పంపించే ప్రయత్నం కూడా ఉంటుంది. వీసా అలభ్యత పొందుకునే అవకాశం కనపడుతోంది. భగవత్ చింతన అలాగే జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకునే ప్రయత్నాన్ని చేయండి. ఈ వారం ప్రతివారం మీకు ఆనందమయ అదృష్ట యోగాల ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. మకర రాశి 2024 ఆగస్టు 4వ వారంలో ఫలితాలు ఎలా ఉన్నాయి? అద్భుతం, అమోఘం, ఆనందం, ఐశ్వర్యం, ఆర్థిక ప్రయోజనం, పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ప్రతి పనిలో విజయ పరంపర, రుణపీడా పరిహారం, రోగనాశనం, అలాగే ఇంట్లో శుభమైనటువంటి వార్తలు వినే అవకాశం, ముఖ్యంగా సంతాన వార్త, ఎంతో కాలంగా ఎదుర్కొన్నటువంటి సంతాన యోగం, వైవాహిక ఆనందం, విడిపోదామన్న భార్యాభర్తలు కూడా మళ్ళీ శాశ్వతంగా కలిసిమెలిసి ఉండగలిగే అవకాశం, వస్తులాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు, విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, శాట్, జీమాట్, సిఏ లాంటి పరీక్షల్లో కానీ, మెడికల్ పరీక్షలు కానీ బ్రహ్మాండ విజయం, అకాడమిక్ పరీక్షల్లో కానీ, అలాగే బ్యాక్లాగ్ పరీక్షల్లో కానీ పరిపూర్ణ విజయం సాధించే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అన్ని రకాల వ్యాపారాల్లో విజయ పరంపర, ప్రతి వ్యాపారంలో లాభాలు పొందుకుంటారు, సాహసవంత నిర్ణయాలు తీసుకుంటారు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అనుకూలవంతమైన శుభయోగం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. మాట ఇచ్చిన వారికి వాగ్దానం నిలబెట్టుకుంటారు. అలాగే బ్యాంకుల నుంచి లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, తాకట్టు పెట్టినటువంటి వస్తువులు కానీ, ఆభరణాలు కానీ తిరిగి తీసుకునే అవకాశం, పొలము కానీ, స్థలము కానీ, గృహము కానీ కొనుగోలు చేసే అవకాశం, స్థిరాస్తులను పెంపొందించుకోవడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, సోదరుల మధ్య సఖ్యత, అలాగే మాతాపితృల సౌఖ్యము, ఆస్తి పంపకాల అనుకూలత, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు, పేరు ప్రఖ్యాతులు, అవార్డు రివార్డులు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గవర్నమెంట్ ఏజెంట్లకి అనుకూలత, సమస్త వ్యాపార వృద్ధి, మాట తీరుతో అనుకూలత, కుటుంబ సౌఖ్యం, ఆత్మస్థైర్యం, అనుకున్నటువంటి ప్రతిభను పూర్తి చేసుకోవడం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, కళాకారులు, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశం, ఇలా అన్ని విషయాల్లో కూడా అనుకూలతల్ని, ఆనందాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందాది ఐశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. కుంభరాశి ఆగస్టు 2024 ఆఖరి వారం, 4వ వారం ఎలా ఉంది? అన్ని రకాల వ్యవహార లాభాలు, ఆచితూచి వ్యవహరించడం, పెద్దల మాటను శిరసావహించడం మీకు అదృష్టమే. అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో సమయపాలనతో పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా ఈ రాసినటువంటి విద్యార్థులు ఏ పరీక్ష రాయబోతున్నారో ఆ పరీక్షల్లో నెంబర్ 1 ర్యాంకు వీళ్ళ సొంతం. బ్యాక్లాగ్ పరీక్షల్లో కూడా టాప్ ర్యాంక్ పొందుకుంటారు. అంటే ఫెయిల్ అయిన పరీక్షల్ని, అంతకుముందు పాస్ అయిన పరీక్షల్ని కలుపుకుంటే ఏమో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ లాంటిది కూడా రావచ్చు, లేదా అనుకున్నటువంటి స్థాయి ఉత్తీర్ణత పొందుకోవచ్చు. టాప్ ర్యాంకర్సే ఉంటారు ఖచ్చితంగా. మరి అప్పుడు గ్రహచారం బాలేక 2-3 మార్కులతో ఫెయిల్ అయినా దానికి 20-30 మార్కులు ఆడేటువంటి స్థాయి కనబడుతోంది. కాబట్టి టాప్ ర్యాంకులు, స్టేట్ ఫస్ట్ ర్యాంకో, సరే ఇప్పుడు స్టేట్ ర్యాంక్ మీకు అనౌన్స్ చేయకపోవచ్చు, కానీ స్టేట్ ర్యాంక్ వచ్చినోడి కంటే కూడా ఎక్కువ మార్కులు వస్తాయి. అటువంటి స్థాయి పరీక్షా విజయాన్ని సాధిస్తారు. లేదా ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ ప్రక్రియ లాభాలు, ఉద్యోగ లాభం, ఉద్యోగంలో పరిపూర్ణత, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించిన అవకాశం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు, బెంచ్ లేని ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం ఖాయం, ఆన్సైట్ ఆపర్చునిటీ, విదేశాలకు కూడా స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, ఉద్యోగంలో ఉన్నతోన్నత ప్రాప్తి పొందుకునే అవకాశం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునే అవకాశాలు ఉన్నాయి. బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిత్వం కూడా అనుకూలంగా ఉంటుంది. గొప్ప వ్యక్తులతో పరిచయాలకు లాభాన్ని కలిగిస్తాయి. అలాగే ప్రతి వ్యాపారంలో కూడా అభివృద్ధి, అన్ని రకాల వ్యాపారాల్లో మీకు అనుకున్నటువంటి ప్రయోజనాన్ని, ఆర్థికమైనటువంటి అభివృద్ధిని పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చాలా మంచి ప్రశాంతతని పొందుకోవచ్చును. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం,
కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, ఆశించిన ధనప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, కోర్టు వివాదాలు పూర్తిగా సమసిపోతాయి. స్థలము పొలము కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. రోగనాశనం, ఆనందకరమైన సంపద పొందుకుంటారు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టం ఎంతమైన వారికి చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయంగా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. మీనరాశి ఆగస్టు 4వ వారం 2024 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, వార ఫలితాలు ఏం చెప్తున్నాయి? ఆకాశాన్ని అందుకునే ప్రయత్నం చేయవచ్చును, కానీ దానికి తగినటువంటి శ్రమ ఏది అనేది ఆలోచించుకోండి. అంటే సామాన్య ఫలితాలు ఉన్నాయి, నేల విడిచి సాము చేయకూడదు అన్నటువంటి సూత్రాన్ని, సామెతను గుర్తుపెట్టుకోండి. మంచి నిర్ణయాలు ఉంటాయి, లాభం ఉంటుంది, కానీ అత్యాశ అనర్థానికి మూలమైనటువంటి సామెత కూడా మీకు ఈ వారంలో తెలుసుకోవాలి. విద్యార్థులకు విద్యాలాభాలు ఉన్నాయి, కానీ బెస్ట్ ర్యాంక్ రావాలంటే 8 గంటల విద్యను కాస్త 12 గంటల శ్రమ పడితే బెస్ట్ ర్యాంక్. 8 గంటల విద్య వల్ల ఉత్తీర్ణత ఉంటుంది, పాస్ అవుతారంతే, బెస్ట్ ర్యాంక్ రాదు. ఈ వారంలో 12 గంటలు కష్టపడండి, అనుకున్నటువంటి విద్యలో సాధిస్తారు, ర్యాంకులు పొందుకుంటారు. ఇక కళాకారుల క్రీడాకారులకి విదేశాల్లో కన్నా స్వదేశంలోనే మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం. అలాగే ఈవెంట్స్ చేసే వారికి కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విదేశాల్లో ఈవెంట్స్ వస్తాయి, కానీ అడ్వాన్స్ తీసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అలాగే రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. కాకపోతే అధికమైనటువంటి ఈ రసాయనాలు వాడడం వల్ల పంట దిగుబడి బాగా ఉన్నా ప్రజల యొక్క అనారోగ్యానికి పరోక్షంగా కారణమయ్యేటువంటి వ్యక్తులు ఈ రైతులే. అసలే అనేక మంది ఉమ్మేసి అదే చేసి ఇది అమ్ముతున్నారు, కల్తీలు అమ్ముతున్నారు. ప్రతి వారం చెప్తూనే ఉంటాను నేను, సేమ్ డైలాగ్ రిపీట్, నేనేం భయపడను. కల్తీలు 60% ఇప్పుడు మనకి ప్రజల్లోకి వచ్చేసాయి. పేస్ట్ నుంచి మొదలుపెట్టి పంచదార, నవధాన్యాలు, ఏదైనా సరే అన్నీ కూడా మనకి కల్తీమయం. నెయ్యి కూడా కల్తీమయం. ఇప్పుడు దీపాల కోసం అమ్ముతుంటారు, ఏది సూపర్ మార్కెట్లలో లేదంటే పూజా సామాగ్రి స్టోర్లలో ఎల్లో కలర్ ఉంటుంది నెయ్యి. అది మంచి నెయ్యి కాదు, అది కొవ్వు, అది పంది కొవ్వో. మరి కొంతమంది దుర్మార్గులు ఆవులని హింసించి వాటి బొక్కలో తయారైనటువంటి కొవ్వు కావచ్చు, తెలియదు, కానీ అది కొవ్వు, నెయ్యి కాదు. దాన్ని మనం పవిత్రమైనటువంటి పూజల్లో వాడుతున్నాం, అది కల్తీయే. తినే పదార్థం నూనె కల్తీయే. వేయించిన మరగబెట్టి దాంట్లో చిప్స్ తయారు చేస్తారు, అది మనం తినేది కల్తీయే. పిజ్జా, బర్గర్లు కల్తీయే. అన్ని కల్తీమయం. 60% కల్తీమయం ఉన్నాం మనం. దానికి ఇప్పుడు మళ్ళీ బోర్డులు, ఎవడో పంట పండించి ఆర్గానిక్ ఫుడ్ పండిస్తుంటే దాన్ని కూడా కల్తీమయం చేశాం. ప్రతి ఒక్క ప్యాకెట్ మీద ఆర్గానిక్ ఫుడ్, ఆర్గానిక్ బ్రాండ్, అది కూడా కల్తీయే. పాలు కల్తీ. కాబట్టి సమస్తం కల్తీమైనటువంటి లాస్ట్కి రైతు కూడా కల్తీమయం చేస్తున్నాడు తన పంటని. మరి అటువంటి రైతు ఇటువంటి కల్తీమయం చేసి నీ పిల్లల్ని, నీ మనవళ్ళని, మనవరాళ్ళని, నీ వంశాన్ని కూడా నాశనం చేసుకుంటున్నావు. రైతు సోదరా జాగ్రత్త. నేను భగవంతుడు అంటాను, నేను ఆలోచించండి. స్త్రీని మహాలక్ష్మిగా భావిస్తాను నేను, రైతుని నేను దేవుడు అంట. అందరు రాజు అంటారు, రైతు రాజు కాదు, రైతు దేవుడు అంటాను నేను. మరి ఆ దేవుడే నీ యొక్క ప్రజలకి కల్తీ తిండి పెడుతున్నావు, ఆలోచించు. సేంద్రియ ఎరువులు వాడే ప్రయత్నం చేయండి. ఏదేమైనా సరే ఈ వారంలో కాస్త జాగ్రత్తలు పాటిస్తే అనుకూల ఫలితాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు కూడా అనుకూలవంతమైన ఫలితాలు ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా, మాట తీరు జాగ్రత్తగా ఉన్న, సరైనటువంటి అవగాహనతో మాట్లాడిన జ్యోతిష పండితులు శాస్త్రం గురించి స్పష్టంగా అవగాహన చేసుకొని మాట్లాడినా తప్పకుండా మీరు విజయం సాధిస్తారు, లేదా నష్టపోతారు. అలాగే సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి కుటుంబ పరిస్థితులు కానీ, అలాగే ఎల్ఐసి మెడికల్ గ్రీన్ ఏజెంట్లకు కానీ, వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కానీ జాగ్రత్తలు వహిస్తే మంచి పేరు ప్రఖ్యాత, ధనయోగం ఉంది. తప్పకుండా ఆర్థిక ప్రయోజనం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, విద్యా లాభం ఉంది, విదేశీయానం ఉంది, విదేశాల్లో స్త్రీ నివాసం ఉంది, కళాకారుల క్రీడాకారుల లాభాలు ఉన్నాయి, సినిమా రంగంలో కూడా వ్యాపారం ఉంది. అయితే కాస్త ఓపిక, ప్రశాంతత, మాట తీరు బాగుంటే, పెద్దల మాట వింటే లాభాలు ఉంటాయి. ఈ అనవసరంగా ప్రేమ కలాపాల్లో విద్యని, జీవితాన్ని నాశనం చేసుకోకండి. పెద్దల మాట మాత్రమే వినండి. తల్లిదండ్రులకు మించినటువంటి స్నేహితులు ఎవరు లేరు, ఉండబోరు కూడా, అదంతా అబద్ధం. కాబట్టి తల్లిదండ్రుల కంటే మించినటువంటి స్నేహితులు కానీ, గార్డియన్స్ కానీ, భగవంతులు, వాళ్ళిద్దరే భగవంతులు, వాళ్ళకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు, దేవుడు కూడా లేడు. కాబట్టి మీరు తప్పకుండా తల్లిదండ్రుల మాట విని ఆనందమైన జీవనాన్ని పొందాలని. ఆర్థికంగా బాగుంది, ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంది, అలాగే ప్రతి వ్యాపారంలో కూడా అనుకూలత ఉంటుంది. సీనియర్ సిటిజన్స్కి, మహిళలకి లాభాలు ఉన్నాయి, గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయి. తప్పకుండా మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. కాకపోతే కాస్త ఓపిక, మాట తీరుతో అన్ని రకాల ప్రయోజనాలు పొందుకోవచ్చని తెలియజేసుకుంటూ ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.